హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. పండగ వస్తుంది అంటే ఎన్నో రకాల పిండి వంటలు. కానీ మనకు పెద్దవాళ్ళు వేరే వేరే చోట ఉంటారు. మరి పిండి వంటలు ఎవరు చేస్తారు? ఎవరు ఎందుకు చేస్తారు? మనమే చేసుకుంటాము. పక్కా కొలతలతో మంచి మంచి టిప్స్తో చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. ఇప్పుడైతే నేను 2 కప్పుల శనగపిండిని తీసుకుంటున్నానండి. శనగపిండి బయట డైరెక్ట్గా కొనే కంటే శనగపప్పు తీసుకొచ్చి పట్టించుకుంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నేను 2 కప్పుల శనగపిండికి ఒక అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక చిటికెడు కొంచెమే అన్నమాట వంట సోడా. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి గరిటెతో కూడా కలుపుకోవచ్చండి, కాకపోతే ఎక్కువ టైం పడుతుంది, ఉండలుగా ఉంటుంది. అదే విస్కుతో కలిపారనుకోండి, తక్కువ టైంలో ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవచ్చు. మెయిన్ ఇక్కడే మనకు మంచి టిప్ చెప్తాను చూడండి. పిండి కన్సిస్టెన్సీని పట్టే మనకు బూందీ కారాలు ఎలా వస్తాయి అన్నది తెలిసిపోతుంది. పిండి అనేది మరీ జారుడుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇలా కానీ కలుపుకున్నారా బూందీ కారాలు పర్ఫెక్ట్గా వస్తాయి. నేను ఇక్కడ బూందీ గరిటె లేదండి నా దగ్గర, కాబట్టి మన దగ్గర ఉన్న చిల్లుల గిన్నెలు కానీ చిల్లుల గరిటెలు కానీ బూందీ కారాలు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. నూనెను వేడి చేసుకున్నానండి. ఆ వేడెక్కిందా లేదా అని కొద్దిగా పిండి వేసి టెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా, బాగా ఉడుకుతూ పొంగుతూ పైకి వచ్చాయన్నమాట. అంటే మనకు చక్కగా వేడైందని అర్థం నూనె. ఇప్పుడు మన చిల్లుల గరిటెలో కొద్దిగా పిండిని వేసుకుంటూ బూందీని నూనెలోకి వదలాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, నూనె చాలా వేడిగా ఉండాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్ బూందీ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఫుల్ ఫ్లేమ్లోనే చేసేస్తున్నాను అనమాట. బూందీ వేయంగానే వెంటనే కలుపుకోకూడదు. 1-2 నిమిషాలు ఆగి ఆ తర్వాత కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపటికి మనం కలుపుతూ ఉంటే అవి గలగలలాడుతున్న శబ్దం వస్తుంది. అప్పుడు మనము ఇలా చిల్లుల గరిటెలోకి తీసేసుకొని వేరే బౌల్లో వేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నేను ఇంకొక చిన్న టిప్ చెప్తాను, మీరు వీడియోని చూస్తూ ఉండండి. ఇక్కడ నేను రెండో వాయి అంటాం కదా మనము, మిగిలిన పిండి అంతా కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. నేను చెప్తాను అన్న టిప్ ఏంటి అంటే, మనకు తోక బూందీ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలి అంటే మనం ప్రతి వాయి వేసే ముందర గరిటెని ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి తోకలేని బూందీ అనేది మంచి షేప్లో వస్తుంది. టిప్ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా నేను అన్నీ కూడా వేయించి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. చివరగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లో నేను ఇక్కడ 1 కప్పు దాకా వేరుశనగ పప్పును తీసుకున్నాను. అన్నీ అనేం లేదు, మీ రుచి అభిరుచిని బట్టి ఎన్నైనా తీసుకోవచ్చు పల్లీలని. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి, లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు అదే నూనెలోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించి పక్కకు తీసేసుకోవాలి. మీరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ పప్పు అలాగే కరివేపాకును మనం ముందుగా వేయించి పెట్టుకున్న బూందీలో వేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే కారపొడిని కూడా చల్లుకోవాలి. నేను ఈ టేస్ట్ మరి కొంచెం డెలీషియస్గా చేయటం కోసము కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులోనే 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచేసుకొని కలుపుకోవాలన్నమాట. బూందీకి స్పెషల్ టేస్ట్ ఇచ్చేది వెల్లుల్లి అండి. ఇప్పుడు అన్నింటిని కూడా చక్కగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, మనకు ఎంతో క్రిస్పీ అయిన హాట్ బూందీ రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు అందరూ కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా? మొదటిసారి చూస్తున్నట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. బెల్ కూడా రింగ్ చేయండి, ఓకేనా?